అధిష్టానంతో మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రకటనతోనే రావాలని అన్నారు టీఆర్ఎస్ నేత హరీష్ రావు. ప్రత్యేక రాష్ట్రం మినహా మరే ప్రత్యామ్నాయం అవసరం లేదని, స్పష్టత లేని హామీలతో వస్తే ప్రజాగ్రహానికి గురి కావాల్సి ఉంటుందంటున్నారు. లేదంటే ఈ నెల 30న రాజీనామాలు చేస్తామనే డెడ్ లైన్ కు కట్టుబడి ఉండాలని అన్నారు. కాంగ్రెస్ నేతలకు దమ్ము లేదంటే వారికి తోడుగా తాము కూడా రాజీనామాలు చేస్తామని అన్నారు. పార్టీ ఢిల్లీ పర్యటనలు అదుగో పులిలాగా మారిపోయింది. ప్రజల్లో ఈరోజు విశ్వాసం పూర్తిగా కోల్పోయింది. గతంలో చాలా సందర్భాల్లో కూడా తాడో పేడో తేల్చుకొని వస్తాం, తెలంగాణ రాకపోతే రాజీనామాలు చేసి వస్తామని చెప్పి మాట మీద ఏ ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టుబడి ఉండలేకపోయినారు. మేము ముఖ్యంగా ఈ దఫా వారిని తేల్చేది ఒకటే, మీరు ఏదో ఒకటి తేల్చండి. కనీసం కాంగ్రెస్ హైకమాండ్ను ఒప్పించి తెలంగాణ తీసుకొని వస్తే చాలా సంతోషం. లేదంటే కనీసం మీరు రాజీనామాలతోనన్నా తిరిగి రండి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి. ఇవాళ మీరు రాజీనామా చేస్తే మీతో పాటు మళ్ళీ రాజీనామా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ఎన్నిసార్లైనా త్యాగాలకు సిద్ధం. త్యాగాలకు టీఆర్ఎస్ మారుపేరు, ద్రోహాలకు కాంగ్రెస్ మారుపేరుగా మారుతా ఉంది. మరి దాన్ని నిజం చేయదలుచుకున్నారా? లేదు మేము కూడా త్యాగాలకు సిద్ధంగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకు రాదలుచుకున్నారా? ఇప్పుడు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ దఫా తెలంగాణ మీద ఒక స్పష్టత లేకుండా హైదరాబాద్కు వస్తే మాత్రం ప్రజా ఆగ్రహానికి గురిగాక తప్పదు. మీరు పల్లెల్లో తిరగలేరు, మీ నియోజకవర్గాలకు పోలేరు, మీ సొంత గ్రామాల్లో కూడా ప్రజలు మిమ్మల్ని నిలదీసేటువంటి పరిస్థితి వస్తుంది. పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టకపోతే రాజీనామా చేస్తామన్నారు, అప్పుడు కూడా వెనక్కి తీసుకున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణ రాకపోతే రాజీనామా చేస్తామన్నారు, అప్పుడు కూడా మీరు స్పందించలేదు. ఇప్పుడు తాజాగా 30వ తేదీ అని మళ్ళీ డెడ్ లైన్ పెట్టిండ్రు. అంటే ఇప్పటికన్నా మాట మీద నిలబడతారా? ఇంకా ఈ రకంగా ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.